అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పిన. చాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తుతులు నాయన. మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభువా ఈ ఉదయకాల సమయాన్ని చేయము, విని గ్రహించి లోబడే భాగ్యం దయచేయం. అయా పరిశుద్ధాత్ముడా, ఈ సమయాన్ని నీ స్వాధీనంలోకి తీసుకొని మమ్మల్ని మీరు కరుణించండి. మేము బ్రతకాలి ప్రభు, ఆత్మలోను మనసులోను శరీరంలో ఆరోగ్యవంతులు బలవంతులు ఉండాలి. మీ కార్యాలు జరిగించు. యేసు నామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అబ్రహామును గురించి ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికి తెలుసు. ఇతను ఒక వ్యాపార సంబంధమైన కుటుంబంలో పుట్టాడు. ఈ వ్యాపారం ఎలాంటిదంటే, వాళ్ళ తాతల కాలం నుంచి బొమ్మలను చేసుకునేవాడు. బొమ్మలను తయారు చేసి అమ్ముతూ ఉండే కుటుంబం. చిన్న వ్యాపారం కాదు ఇది. ఆ దినాల్లో ఉన్న ప్రయాణ సౌకర్యాలను బట్టి, ఆ దినాల్లో ఉన్న షిప్ ఓడలు లాంటి వాటిని బట్టి ఆ బొమ్మలను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసే అంత పెద్ద వ్యాపారం. మెసపటోమియా నాగరికత, సింధులోయ నాగరికత, ఈ ప్రాంతాలు వీళ్ళ పితరుల కాలపు చరిత్రలే. ఇలాంటి కుటుంబంలో అబ్రహాము పుట్టాడు. వీళ్ళ నాన్న పేరు తెరాహు. 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఆ కుటుంబం అదే బొమ్మలు తెచ్చుకుని వాళ్ళు పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏవైతే బొమ్మలను తయారు చేశారో ఆ బొమ్మలనే కొన్ని వీళ్ళు పూజ చేస్తూ ఉండేవాడు. అబ్రహాము ఎదుగుతూ ఉండగా అతనికి గ్రహింపు కలిగింది. అబ్రహాం ఎదుగుతూ ఉండగా అతనికి ఏమైంది? గ్రహింపు కలిగింది. ఈ గ్రహింపు అనేది అది ఇండివిజువల్గా, అంటే ఎవరికి వాళ్ళకే కలగాలి గ్రహింపు. నాకు గ్రహింపు కలిగితే నీ బుర్రకు ఎక్కదు. ఆయన ఏదో పిచ్చి మాటలు చెబుతున్నాడు అంటావు నువ్వు. సో గ్రహింపు అనేది వాళ్ళకే కలగాలి. ఆ గ్రహింపు అబ్రహాం కలిగింది. వివేచన అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహన. ఈ వివేచన స్థాయిలు వేరు. కొన్నిసార్లు మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు మన ఆలోచనే కరెక్ట్, మన తలంపే కరెక్ట్ అనుకుంటాం. అది సరైన వివేచన కాదు. మా కొలీగ్ ఒక ఆయన మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు. వాళ్ళ తండ్రి తాతల కాలం నుంచి ప్రార్థనకి వెళ్తారు, ఆలపాడు. అతను ఈ కుటుంబంలో పెరుగుతున్నప్పుడు సిక్స్త్ క్లాస్ అప్పుడు వివేచన వచ్చింది, అతను గ్రహింపు వచ్చింది. అతను డైలమాలో ఉన్నాడు. ఈ టీనేజ్లో ఏమవుతుందంటే, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. వాళ్ళు చెబుతూ ఉంటారు, వీళ్ళు చెబుతూ ఉంటారు. పిల్లలకు అర్థం కాదు. పిల్లలు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పుడు ఇతనికి ఈ సమస్య ఎదురైంది మా కొలిక్కి. అంటే ఎవరు దేవుడు అనే కాడ తన మనసులో సంఘర్షణ మొదలైంది. దేవుడు ఎవరు అనేటువంటి విషయంలో 6వ తరగతిలోనే సంఘర్షణ మొదలైంది. సంఘర్షణ మొదలైతే సాతాను అతని ముందు దేవుని వాక్యానికి ప్రత్యామ్నాయంగా మరొకటి తెచ్చి పెడుతుంది. అన్నీ అయిపోయి ఇక ఈది కాడకు వచ్చాడు. ఏది? యేసు ప్రభు క్యారెక్టర్ గురించి తెలిసినంత ఆలోచించాడు. ఈయన మరణించి సమాధిని చేసి తిరిగి లేచిన విధానము, ఈయన జననము, ఈయన మరణము, పునరుద్ధానము చక్కగా అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు? 6th క్లాసులోనే. చూడండి ఎంత కృపో అది, దేవుని కృప. ఈయన గురించి ఆయనకి విన్నాడు, డిసైడ్ అయిపోయాడు, యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని. ఇక అప్పటి నుంచి ఆయన కొనసాగుతున్నాడు. 6th, 7th, 10th ఇట్లా జరుగుతుంది.
లోపల పడింది యేసయ్యే దేవుడు, వేరొక దేవుడు లేడు అనేది. ఇంకా ఆయన ఎవరు మారుస్తారండి? యేసయ్య దేవుడు కాదంటే ఆయన ఎందుకంటే ఆయన హృదయంలో దేవునాత్మ సంఘర్షణ ద్వారా సత్యాన్వేషిగా మారి సత్యాన్ని గ్రహించాడు, ఎదుగుతూ ఉన్నాడు. ఇంటర్మీడియట్ డిగ్రీ ఆయన అనుకుంటున్నాడు సినిమాలు పెద్ద సమస్య ఉందలే, ఏదో ఊరికే జస్ట్ అట్లా వెళ్తాం చూస్తాం అనుకుంటున్నాడు. లోకంలో జస్ట్ మన కలిసి మెలిసి ఉండాలి అనుకుంటున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు ఒక దినాన. లోకముతో స్నేహము, దేవునితో వైరము అనే మాట. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది అల్లరితో కూడిన ఆటపాటలు అనే విషయాన్ని బైబిల్ చదువుతూ ఉండగా ఆయన మైండ్లో పడింది. అందుకే ఇప్పుడు పశువుకో గేదెకో ఆవుకో కుడితి తాగాలని దానికి లేకపోతే నువ్వు బలంతాన తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచితే ఏమైంది? అది తాగకుండా అంటది. అంటే ఏంటి? గాలి బయటికి నెట్టిద్ది కానీ తాగదు. నీ హృదయంలో ఏర్పడాలి, నీవు సత్యాన్వేషిగా మారాలి. సత్యాన్వేషికి సృష్టికర్త దగ్గరగా ఉన్నాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అలవాటుగా ఆచారంగా భక్తి చేసే ఒక నామకార్థ క్రైస్తవుడు అయినా సరే నీకు సృష్టికర్తతో అనుభవం దొరకదు. సత్యాన్ని ఖచ్చితంగా అన్వేషించి సత్యాన్ని వెంబడించాలనుకున్న వ్యక్తికి సృష్టికర్త సమీపంగా వస్తాడు, గ్రహింపు అవుతుంది. సరే, అలాగే ఆయన ఆత్మలో బలపడ్డాడు. దేవుడు ఆయనకి సామాన్యమైన కుటుంబం నుంచి ఒక ఉపాధ్యాయుడిగా చేసి ఇప్పుడు చేస్తున్నాడు ఆయన టీచర్గా నాతో పాటు. సరే, అబ్రహాముకి గ్రహింపు వచ్చింది, వివేచన మొదలైంది. మా నాన్న చేస్తున్నాడు, మా తాత చేస్తున్నాడు, ఏం జనానికి అమ్ముతున్నా, ఇది పూజ చేసి దేవుడు అంటున్నారు. ఈ కాన్సెప్ట్ అబ్రహాంకి నచ్చల. మనకైతే అదేం లేదు. ర్యాకెట్ పంపించినోడు కూడా ఏం చేస్తాడు? బుద్ధిహీనంగా ఎట్లా పడితే అట్లా భక్తి చేస్తాడు. అబ్రహాంకి ఆ వివేచన వచ్చిందండి. ఈ దినాల్లో జనానికి ఆ గ్రహింపు ఉండలేదు. గుడ్డెద్దు ఎలాగ ఎటు పడితే అటు పోద్దో అట్లా అయిపోతున్నారు. ఎద్దు గుడ్డిది, దానికి ఏం తెలిసిద్ది? దారెటు, డొంకెటు, ముళ్ళకంపేటు. చూడండి, అబ్రహాముకు గ్రహింపు మొదలైంది, ఆలోచించడం ప్రారంభించాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు ఒకరోజు. మాట్లాడింది ఏంటో చదవండి పెద్దగా. అబ్రహాముతో ఏమంటున్నాడు దేవుడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు, అండర్లైన్ దట్ వర్డ్, నడుచుచు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నా సన్నిధిలో నడుచుచు 12వ అధ్యాయంలో చదువు, 17గా చదవాల్సింది. యెహోవా అబ్రహాముతో గ్రహింపు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఆ రాత్రి మాట్లాడుతున్నాడు. అది ఒకవేళ వెన్నెల రాత్రి కావచ్చు, ఆకాశ నక్షత్రాలంక చూపిస్తున్నాడు. ఇదిగో నీ సంతానాన్ని ఇలా చేస్తా. ఇసుక రేణువు, అది ఎడారి ఇసుక రేణువులు చూపిస్తున్నాడు. నీ సంతానాన్ని ఇలా చేస్తా. అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు లేచి 12వ అధ్యాయము 1వ వచనం నుంచి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. చూడండి ఏం మాటలు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అది ఈ మాటలు దేవుడు మాట్లాడితే అబ్రహాము హృదయం వికసించిందండి, ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఎందుకని? ఇతను అబ్రహాము సత్యాన్వేషిగా ఉన్నాడు. తాత తండ్రి చేస్తున్నటువంటి పని నచ్చలేదు. వాళ్ళు దేవుళ్ళుగా చెబుతున్న సంగతులు ఈయనకి ఇమడలేదు. ఎప్పుడైతే ఒక విషయాన్ని గురించి, వినండి ఈ మాట, ఎప్పుడైతే ఒక విషయాన్ని గురించి మనం సృష్టికర్త దగ్గర పెడతామో తప్పకుండా జవాబు ఇవ్వకుండా ఆయన ఆగడు. ఎప్పుడైతే మనం సృష్టికర్త దగ్గర ఒక విషయాన్ని పెడతామో
ఆ విషయంలో నీకు జవాబు ఇవ్వకుండా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆగడు. ఎందుకంటే ఆయన ఆశ అది, ఆయన కోరిక అది. మనం ఏం చేస్తామంటే మనకు అందినంత వరకు లలిసిపోయిందాక, మైండ్ హీట్ ఎక్కి బీపీ పెరిగిందాక మన ఆలోచనలతో నలిగిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వస్తే నేను చెబుతా కదా సలహా అంటాడు. అబ్రహాము మార్గం అలా సుగమం అయ్యింది. అది ఎంత బలమైనదో తెలుసా? ఏమంట, ఎక్కడంట? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీవు చూపించే దేశానికి, ఆ పేరు లేదు అక్కడ, మళ్ళీ అక్కడ నిన్ను ఇక అవన్నీ చెప్పాడు. ఇవి మైండ్లో ఫిక్స్ అయిపోయాయి. ఒక వ్యక్తి దేవుని చేత, ఒక యవనస్తుడు లేకపోతే యవనస్తురాలు దేవుని చేత ముట్టబడపోతే నిన్ను ఎవరూ పరిశుద్ధ మార్గంలో నడపలేరు. ఎందుకంటే నిన్ను కట్టేసినా నీ మైండ్ ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. నీ మనసుకి ఎవడు కాపలా ఉంటాడు? నువ్వు ఫ్రీ ఫైర్ ఆడుతుంటే దాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? నువ్వు పబ్జీ ఆడుతుంటే దాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? నువ్వు దేవునిని వెతకాలి, దేవుణ్ణి నీ మైండ్లో నీవు సంపాదించుకోవాలి, నీ మనసులో, హృదయంలో. దేవుడు నిన్ను విడవడు. సరే, ఏమన్నాడు దేవుడు? నా సన్నిధిలో నడవాలంటాడు. నా వెంబడి రా, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తాను. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు అబ్రహాం వయసు సుమారుగా 75 సంవత్సరాలు. బయలుదేరాడు. వాళ్ళ నాన్న కూడా ఎమ్మటపడ్డాడు, నేను కూడా వస్తానయ్యా, వృద్ధాప్యులు నన్ను వదిలిపెట్టబాక. వెళ్ళారు. వెళ్తే కొద్దిగా ఊరు అనే స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడేమైంది, వాళ్ళ నాన్న చనిపోయాడు. అక్కడ నుంచి బయలుదేరాడు. సరే, ఈయనతో పాటు లోతు బయలుదేరాడు, తమ్ముడు కొడుకు. సరే, భార్య శారా బయలుదేరింది. కొంతమంది దాసీలు బయలుదేరారు. ఎందుకంటే నీలాంటి ఫ్యామిలీ కాదు, అది రిచ్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ సర్వెంట్స్ ఉన్నారు, మెయిడ్స్ ఉన్నారు, బయలుదేరారు. కానీ దేవుని యొక్క అనుభవం ఎవరికి ఉందంటే ఒక్క అబ్రహాంకు మాత్రమే ఉంది, దేవునితో డైరెక్ట్ అనుభవం. ఎవరైతే దేవునితో ఏకాఏక అనుభవం కలిగి ఉన్నారో వాళ్ళే దేవుని కొరకు నమ్మకంగా నిలబడగలరు, కానీ మిగిలిన వాళ్ళ వల్ల కాదు. కొన్నిసార్లు దేవునితో అనుభవం లేని వాళ్ళతో మనం ప్రయాణం చేస్తుంటే వాళ్ళు మనం దిగజారుస్తారు, వెనక్కి లాగుతారే కానీ వాళ్ళు మనం బలపరచలేరు. అబ్రహాంకు మాత్రమే ఉంది, మిగిలిన వాళ్ళకి అనుభవం లేదు. కానీ అబ్రహాం నమ్మిన వాళ్ళు ఆయన వెంట ఫాలో అయ్యారు. సరే, వయస్సు నిమిత్తం ఏమో తండ్రి చనిపోయాడు. తర్వాత అబ్రహాం జర్నీ ఫ్రీ అయ్యింది. లోతు చిన్నోడు వెళ్తున్నాడు, కానీ ఇతనికి దేవుని అనుభవం లేదు, లోక అనుభవం తప్ప. కొంతకాలానికి దేవుడు అబ్రహాముని లోతుని కూడా దీవించాడు. లోతు అబ్రహాముతో ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. లోతు ఏం చేశాడు? అబ్రహాముతో ప్రయాణాన్ని, ఎందుకంటే అబ్రహాముకున్న అనుభవం లోతుకి లేదు. అతని కళ్ళ ముందు లోకం కనపడలేకి ఈ జాల్లే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇక ఈ జాల్లే అనుకున్నాడు. ఎంత పెరిగిపోయిందంటే ఎన్నడూ పరిస్థితి లేనోడికి ఇప్పుడు ఎంత పెరిగింది? ఈక్వల్ టు అబ్రహాముతో సమానమైన ఆస్తి వచ్చింది. సరే, డీవియేట్ అయిపోయారు, పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే దేవుడితో అబ్రహాంకున్న సంబంధం ఎవరికి లేదు. భక్తిలో దిగజారిపోవడానికి కారణం ఏంటి? ఇది ఒకటే. దేవునితో అనుభవం ఉన్నప్పుడు, దేవునితో మనకు స్నేహం ఉన్నప్పుడు మనం భక్తిలో దిగజారిపోవాలి. దేవుణ్ణి మన అంతరంగంలో కలిగి ఉన్నప్పుడు ఇంక నిన్నెవరూ నడిపించాల్సిన అవసరం లేదు, నువ్వు బలంగా నడుస్తావు. కానీ జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే చెప్పేవాళ్ళలాగా చెడిపోయిన వాళ్ళు బోళ్ళు మంది. దారిలో ఉండే ఎవరు లేక చెడిపోయారు? చెప్పేవాళ్ళు లేక చెడిపోయినాడు. చెప్పినప్పుడు విని గ్రహించుకునే స్థితి ఉండాలి. రక్షణ పొందినంత మాత్రం మనం పరిపక్వతలోకి రాలేదు. కొన్ని సంవత్సరాలు సీనియారిటీ వచ్చినంత మాత్రం నిండుదనంలోకి రాలేదు. మనకి చచ్చిందాకా చెప్పేవాళ్ళు కావాల్సిందే. అందరికంటే గొప్ప టీచర్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ఆ మీక్నెస్ ఉంటే ఓకే, దేవుడు చెప్తాడు. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం ఒక మాట ఏమంటాడంటే,
విరిగిన వారిని ఉజ్జీవింపజేయటానికి, నలిగిన వారిని ఉజ్జీవింపజేయటానికి, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారిలో నేను నివసిస్తానంటాడు. నేను మహోన్నతుడును, మహాగణుడును, పరిశుద్ధుడును, మహోన్నతమైన స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారిని ఉజ్జీవింపజేయటకు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 57 అనుకో. ఈ వినయము గల వారిని ఉజ్జీవింపజేయటానికును నేను వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసిస్తానంటాడు దేవుడు. యాభై 57వ అధ్యాయము 15వ వచనం నుండి మనం 15వ వచనం మాత్రం చదివితే ఈ మాటలు ఉంటాయి. 57:15 చూడండి. మనము కొన్నిసార్లు తప్పుడు నడకలోకి వెళ్ళటానికి, నష్టపోవటానికి కారణం ఏంటంటే మనం ఈ స్థితిని పోగొట్టుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించలేడే. ఏ స్థితిని? వినయము నలిగిన స్థితి. ఆయన ఎంత గొప్పవాడండి! పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు అయినను వినయం గలవారిని, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసిస్తున్నాడంట. ఆయనే నివసిస్తే ఇంక నీకు దిగులే లేదు. అయితే ఆయన పక్కన పెట్టి మన జ్ఞానంలో మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా లోతు నష్టపోయినట్టు నష్టపోతావు. పెదనైనా మరి అట్లా కాదు, ఏదో బుద్ధి లేక నా పని వాళ్ళు, అసలు నాకెందుకు, నేనేమైనా ఒక్కడికి వచ్చాను, ఇదంతా నాకెందుకు, నేను నాకు ముద్ద పెట్టి నా పిల్లల్ని పోషించు. అసలు అప్పటికే అబ్రహాంకి ఎవరు లేరు. చూడండి, దేవునితో అనుభవం లేని నడక లోకాన్ని ఆశిస్తుంది. లోకం ఎంత అందమైందంటే, మేము ఇంటర్మీడియట్ బాటనీ బైపీసీ చదివిన దాంట్లో ఒకటి నెపంతిస్ అనే ఒక మొక్క ఉంది. దాన్ని సైంటిఫిక్ నేమ్ ఏంటో మర్చిపోయా. నెపంతిస్ అంటాం. మా బయట పొలాల్లో కూడా కనపడుతుంది, దెబ్బల్లో. ఈ పువ్వు ఇట్లా ఇచ్చుకుని ఉంటుంది, చక్కని ఎర్రని అందమైన రెబ్బలు ఉంటాయి ఈ రంగులు. కానీ అది మాంసాహారి మొక్క. ఆ పురుగులన్నీ వెళ్ళి అట్లా వాళ్ళని అనుకో చక్కగా అట్లా మూసేసుకుని లోపలికి తీసుకుని తినేస్తుంది మొక్క. ఏమది నెపంతిస్, బాటనీ వాళ్ళు చెప్పగలరు. నెపంతిస్ అనే మొక్క, దాని పేరు. లోకం అలాంటిది. అది దొరికిందిలే అని పోయి వాలేమంటే అది చక్కగా తినేస్తుంది. దేవునితో అనుభవం కలిగిన వాళ్ళే దానిలో చిక్కుకోవటం అంత అంత ఈజీ కాదు. దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. యవనస్తురాలు కూడా అలాంటి జ్ఞానం కలిగి చక్కగా దేవునితో నడవాలి. అబ్రహాం అందుకే ఒకసారి 2 సార్లు డీవియేట్ అయినా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? కానాన్ దేశానికే వచ్చాడు. అక్కడే ఉన్నాడు. నడక ఎవరితో నడక? దేవునితో నడక. ఆయన నడిపిస్తాడు. శ్రమలో కూడా విడవడు. మనము నడిచే మనసు కలిగిన వారికి ఉండాలి. ఈ నెపంతిస్ లాంటి పువ్వు రంగులు ఇవన్నీ చూసి లోకంలోకి వెళ్ళామంటే మెల్లగా మింగేసిద్ది. అసలు ఆ నామరూపాలు లేకుండా పోతుంది. నామం అంటే పేరు, ఆకారం కూడా ఉండదే కాదు. అట్లాంటిది లోకం. లోతు పరిస్థితి అలాగే అయిపోయింది. కానీ అబ్రహాం మాత్రం ఒక దెబ్బ తిన్నా, ఒక నింద పడ్డా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికే వచ్చాడు. నడక ఎవరితో నడకది? దేవునితో నడక. నీవు, నేను, మనము, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం దేవునితో నడవటం నేర్చుకోవాలి. పబ్బం గడపడం. పబ్బం అంటే పండగ అంట. పండగ గడిచిపోతే లాభమే ఉంది? జీవిత దినాలు గడవాలి, తరాలు గడవాలి. 1000 తరాలు అన్నాడు ప్రభు. మనం జాగ్రత్తగా ముందుకు జరిగిపోవాలి. మనకిచ్చింది షార్ట్ పీరియడ్ దేవుడు. 70, అధిక బలం ఉంటే 80. అక్కడేమో చాలా ఎక్కువ పీరియడ్. ఎక్కడ? మోక్షంలో. ఇంకెక్కడ? నరకంలో. ఎక్కడన్నా కానీ ఉండు, అక్కడ మాత్రం ముగింపు లేదు. జాగ్రత్తగా ముందుకు సాగిపోవాలి. సరే, అబ్రహాము దేవునితో
నడుస్తూ ఉన్నాడు. దేవునితో చక్కగా నడుస్తూ ఉంటే దేవుడు అప్పటికి 24 సంవత్సరాల నడక. ఎన్ని సంవత్సరాల నడక? 24 సంవత్సరాల నడక. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండని చెప్పాడు. 24 సంవత్సరాల నడక తర్వాత కూడా దేవుడు చక్కగా నడువు అంటాడు. 24:40 ఆదికాండం 24:40 చదువు. చూశారు ఎంత విశ్వాసం అబ్రహాముకి. నాతో కూడా దేవుడు ఉన్నాడు, ఆ దూత నీతో కూడా ఉంటాడు. ఎవరైనా? ఆ అబ్రహాము ప్రధాన పనివాడైన ఎలియాజర్. ఎంత ఆశీర్వాదం ఎలియాజర్కి వచ్చిందండి, ఎంత విశ్వాసం వచ్చింది. అందుకే అతను మరి అబ్రహాము కోడలను దేవులాడటానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. అబ్రహాముకు కోడలను దేవులాడటానికి వెళ్ళాడు, ఇస్సాకు భార్యను దేవులాడటానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. నడక ఎవరితో నడక? దేవునితో నడక. అది ఈజీ ఏం కాదు, ఎందుకంటే ఇవ్వకాడేమో చాలా ఆకర్షణ, మరి దేవునితో నడవటం ఏమో లోకంలో ఇరుకు మార్గం. కానీ దేవునితో అనుభవం కలిగిన వాళ్ళు ఎదురీస్తారు. దేవునితో అనుభవం కలిగి, కాబట్టి ఆ అనుభవాన్ని సంపాదించుకో, లేకపోతే లోకం మింగేస్తుంది, ముంచేస్తుంది. మనం ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభువుతో నడవటం నేర్చుకుంటూ దేవుని కొరకు నిలబడటం అది ఆశీర్వాదకరం. 128వ కీర్తన చూడండి, 1వ వచనం. 128వ కీర్తన 1వ వచనం. ఏ త్రోవల్లో నడవాలి? ఎవరి త్రోవలు అంటే దేవుని త్రోవలు, దేవుని ఆజ్ఞలు, దేవుని త్రోవలు. మనకి ఈ క్రైస్తవ్యంలో కూడా ఎంత పాయిజన్ వచ్చిందంటే, ఏదో అట్లా వెళ్ళిపోతే చాలు అన్నట్టుగా వచ్చేసింది. దేవునితో నడవటం అనేటువంటి అది మిస్ అయిపోతుంది. ఎవరు మిస్ అవుతున్నారు? సంఘాలు మిస్ అవుతున్నాయి, బోధకులు మిస్ అవుతున్నారు. మనము బోధిస్తున్న, నేను వింటున్న మీరు దీన్ని పసిగట్టి గట్టిగా పట్టుకోవాలి. నేను దేవునితో నడుస్తున్నానా, నేను ఎక్కడైనా దారి తొలగిపోయానా అనే ఆలోచన లేకపోతే చాలా ఉంటుంది. జామెట్రీ లెక్కలు చేసే వాళ్ళకి ఒక మాట చెబుతాను. ఒక బిందువును పెట్టి అక్కడ మరొక బిందువును పెట్టు, ఈ 2 బిందువులు కలిపే విషయంలో ఈ ప్రారంభంలో కంటికి కనపడని వంకర పెట్టు స్కేలు, ఇటు గీసుకుంటే వెళ్ళు, ఆ బిందువుని కలవదు. కలిసిద్దా? ఆ బిందువుకి ఈ బిందువుకి కేలు కలిసే విధానంలో ఇక్కడ నువ్వు స్టార్టింగ్లో కొద్దిగా వెంట్రుకు వాసి అంత పెట్టిన తేడా, అది వెళ్ళేటప్పటికి ఆ వెళ్ళాల్సిన బిందువుకి దీనికి ఎంతో అర్థమైందా? కొంతమందికి పిల్లలకి అర్థమైందా? ఏమై ఏదమ్మా ఉసూరు మాట చూస్తారు. 2 బిందువులు కలపాలి ఒక స్కేల్తో. ఈ స్టార్టింగ్లో పెట్టినటువంటి స్కేలు పెన్సిల్ ఇంత తేడా పెట్టాను ఒక కంటికి కనపడినంత, అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది? ఆ బిందువు కలవదు. ఇది మీకు అనుభవం లేదా? సరే, అది కరెక్టే. మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసి చూడండి, సంతోష్. నువ్వు చూడు, ఇంటికి వెళ్ళి కొద్దిగా తేడా పెట్టి చూడు, ఇక్కడికి వెళ్ళాల్సిందే తిడిపోయిద్ది. కనుక దేవునితో నడక, దేవునితో మనం గ్రహింపు కలిగి ఉండటం. ఏమంటాడు? 1వ వచ్చిన 28వ అధ్యాయంలో, ధన్యులు. అప్పుడు ఏం జరిగిద్దంట? నువ్వు నడిస్తే నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కలు. ఇది నువ్వు చూస్తావు, మనం చూస్తాం. సరే, ఇంకొక మెట్టు ముందుకు వెళ్తే దానియేలు గ్రంథం 12:2. దానియేలు గ్రంథం 12:2. వినండి. నడుస్తూ ఉన్నాం.
నడుస్తూ ఉంటాం. ఎవరితో నడుస్తున్నాం? దేవునితో నడుస్తున్నాం. నడుస్తూ ఉండగా ఒకరోజు నీ నడక ఆగిపోయింది. ఆగిపోయిద్దా? నడక ఆగిపోయిద్దా? అప్పుడు నలుగురు కావాలి. ఎందుకు? ఆడకి తీసుకెళ్తానికి. మట్టిలో పెడతారు. అంతా అయిపోయింది అనుకుంటారు. అయిపోలా, మళ్ళీ లేస్తావు. ఏమంటున్నాడు అక్కడ? అనేకులు ఏమంట? సమాధులు. మరి మాట చెప్పు. సమాధిలో నిద్రించి అనేకులు. నడక అయిపోయింది. భూమి మీద నడక. ఎక్కడ నడక? అబ్రహాం కూడా అట్లాగే నడిచాడు. అబ్రహాం కూడా నడిచి ముగించాడు. తీరా చూస్తే అక్కడ చూశాడండి, లాజరు ఎక్కడ అనుకున్నాడు? వెళ్ళి అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. ఇక్కడ నిద్రపోయాడు ఈయన అబ్రహాం. ఈయన లేచి ఎక్కడ ఉన్నాడు? పరదైసులో ఉన్నాడు. ముందు వెళ్ళిన వాళ్ళు ముందు ఉంటారు, అక్కడ వెనకాల రావాల్సిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నడక చక్కగా లేకపోతే అక్కడ చేరుకోలేవు. ఈ నడక ఏది? ఎవరితో నడక? ఎవరితో నడతా? దేవునితో నడుస్తున్నావా? దేవుని మాటలు వింటున్నామా? దేవుని ఆజ్ఞలను మనం ఏమన్నా పసిగడుతున్నామా? సమాధులు తెరవబడితే అనేకులు ఈ లెగిసిన వాళ్ళు 2 రకాలు ఉన్నాయంట. ఒకళ్ళేమో నిత్య జీవానికి వెళ్ళటానికి, మరొక రకమేమో నిందల పాలవటానికి, నిశ్చయముగా అసహ్యం అయిపోవటానికి. హేయం అంటే ఏంటి? ఇంకా అసహ్యం. మేలుకొందరు. మరి ఎలా మేలుకోబోతున్నామో ఆలోచించుకోవడానికి ఇదే టైం. ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితము భూమి మీద కష్టంగా ఉండొచ్చు నీకుంటే, కానీ ఇది తప్పదు. నీవు అక్కడ నిత్య జీవానికి వారసులు అవ్వటానికి, లేపబడాలంటే ఇక్కడ ఎలా నడవాలి? చక్కగా అబ్రహాం నడిచినట్టు. అదే అంటాడు, అబ్బాయి నువ్వు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడు. 24 సంవత్సరాలు నడిచేనా, ఇంకా నడిచేదేంటి అంటావేమో. దేవుడే అంటున్నాడు అబ్రహాంతో, నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తానన్న మాట నీ విషయంలో నెరవేరాలంటే ఏం చేయాలి? మనం చక్కగా దేవునితో నడవాలి. పెద్ద అపార్ట్మెంట్ కట్టాలి నువ్వు. ఏం చేస్తారు తెలుసా? ముందు అసలు అంత పెద్ద గుంట చేసేస్తారు. 30 సెంట్లు 20 సెంట్లు. ఇంత ఎత్తున ఒక 5 అడుగులు 6 అడుగులు కాంక్రీట్ వేసేయాలి. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలో అంత బలమైన కాంక్రీట్ అడుగుని పడాలి. నేను 24 సంవత్సరాలు నడుస్తున్నానని అనల అబ్రహాం. సాగిలపడ్డాడండి. దేవుడు మాట్లాడినప్పుడు ఏమైంది? సాగిలపడ్డాడు. నీ మీద ఒక దేశాన్ని పెట్టబోతున్నానయ్యా. ఎవరి మీద? ఏ దేశం అది? ఇజ్రాయెల్ దేశం. భూమి మీద అబ్రహాం మీద పెట్టింది. భౌతికంగా ఏం పెట్టాడు? 128వ కీర్తన ఇంప్లిమెంట్ అయింది కదా. ఇజ్రాయెల్ దేశం పెట్టేసాడు. అబ్రహాం అనే పునాది బండ మీద, ఆ అబ్రహాం అనే పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడాలి. అబ్రహాము మీద ఎన్ని స్టైర్స్ కట్టాలంటే ఒక దేశాన్ని కట్టాలి. 12 గోత్రాలు, విశాలమైన దేశం, పరలోకానికి అది అసలైన పునాదిగా మన జీవితాలు. సరే చూసారా, స్థిరమైన పునాది. అందుకే అబ్రహాముని ఏమన్నాడు? 24 సంవత్సరాల నడక తర్వాత ఇంకా నువ్వు నిందారహితంగా ఉండు, నేను బిడ్డనిస్తా నీకు అన్నాడు. చూసారా, నడువు. అక్కడి నుంచి నడుస్తున్నాడు. ఇంకా నడువు అంటున్నాడు. 100వ సంవత్సరం బిడ్డను కన్నాడు. ఇంకా బతికాడు. ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆయన పిల్లల తరము దేవుడు దీవించాడు. నీ భార్య ఫలించు ద్రాక్ష, నీ పిల్లలు నీ భోజన బల చుట్టూ ఒలీవ మొక్కలు, నిన్ను విడవను నిన్ను ఎడబాయను. దానియేలు గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఆ భూమి మీద నడక అయిపోయింది. ఇక ఏ నడక అయిపోయింది? భూమి మీద నడక అయిపోయింది. ఇంకా అయిపోయింది. జనము మరి లేకపోతే జ్ఞాపకార్థకోవటమో లేకపోతే ఏదో చెప్పి పెట్టావు, అయిపోయినాక అసలు సంగతి మొదలవుతుంది. ఇంకా లెగిసాడు ఈయన. ఎక్కడ? ఇప్పుడు చూడు, నిత్య జీవానికి వెళ్ళే వర్గం ఒకటే, నిందల పాలు హేయమయ్యే వర్గం ఒకటే. ఎక్కడ యేసయ్యతో నడవటం నీకు తేలిగ్గా సులకనగా ఇసుగుదలగా అనిపిస్తే రేపు నువ్వు ఏ కోవలో ఉంటావో నాకు తెలియదు. ఈ భూమి మీద ప్రభు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఏదో ఒక రకంగా దినం గడుపుకుందామని అనుకుంటే నేను చెప్పలేను. అక్కడ అసలు ఉంది, ఇక్కడ కూడా తక్కువేం కాదు. నువ్వు నడుస్తున్నాగా అర్థమవుతుందిగా మనకి. మరి అప్పుడు కొంతమంది ఏమో
నిత్య జీవానికి. కొంతమంది ఏమో నిందల హేయమైలు నీ నిందల పాలు. సరే, ఇది రెండు. ఇంకా ఈ నిత్య జీవంలో మళ్ళీ క్యాడర్స్ ఉన్నాయి. నిత్య జీవానికి లేపబడిన వాళ్ళలో 3-4 వచనాలు చదువుదాం. 3 బుద్ధిమంతుడిగా ఈ నిత్య జీవానికి వెళ్ళే దారిలో ఉండవు. ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటావు. నువ్వు ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశిస్తావు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో అనే మాట. ఎవరు అనేకులను త్రిప్పుదురో వాళ్ళకి ఇంకా కేడర్ ఏంటి? ఈ నిత్య జీవానికి లేపిన వాళ్ళలో ఇది స్పెషల్ కేడర్. నక్షత్రాల వలె ఈ భూమి మీద ఏం చేయాలంట? ఈ నడక నడుస్తూ ఉండగా నాకెందుకులే బాబా, సుబ్బారావు ఎడిపోతే నాకెందుకు, ఎంకి ఎడిపోతే నాకెందుకు అనుకునేవాళ్ళుగా ఉండరు అంటాడు. ఎంతమందిని నీతి మార్గంలోకి నడిపిస్తారో వాళ్ళంట నక్షత్రాల వలె ప్రకాశించే వర్గంలో ఉంటారు. ఎక్కడ? నిత్యజీవంలో కూడా. నిత్యజీవంలో అంత ఈజీ కాదు అది. నిత్యజీవంలో కూడా ఈ కేడర్లు ఉన్నాయి. నిత్యజీవానికి వెళ్ళే వర్గంలో ఉండటం ఒక ఎత్తు. రెండో ఎత్తు ఏంటి? ఇంకా నక్షత్రాల వలె భూమి మీద నీవు బుద్ధిమంతుడు అయితే నీతి మార్గాన్ని వదిలిపెట్టవు. ఇంకేం చేస్తావు? రెండో విషయం, బతికినంతకాలం, నడిచినంతకాలం అనేకులను ఏం చేస్తావు? ఎలియాజర్ నడిపించాడు అబ్రహాం. ఇంకా తన ఇంట పుట్టి అలవరచబడిన దాదాపు 300 పైగా కుర్రోళ్ళను నడిపించాడు అబ్రహాం. కొడుకు ఇస్సాకును నడిపించాడు అబ్రహాం. చూసారా? ఎంతమంది అయితే నీతి మార్గం నడవడానికి మరి అనేకుల్ని భూమి మీద ఉండగానే తిప్పుతారో వాళ్ళు ఈ సమాధులు తెరవబడినాక ఆ నిత్యజీవానికి ఎన్నుకున్న ఆ వర్గంలోకి వెళుతూ ఇక అక్కడ చూస్తే ఆ ప్రకాశమానమైన నక్షత్రాల వలె వెలుగుతూ ఉంటారు. మరి నీకు నిత్యజీవం, మనకు నిత్యజీవం కావాలా? నక్షత్రాల వలె నిత్యజీవం కావాలి అనుకుంటే సరే, నీ ఇష్టం, ఇక నీ భక్తిని కొనసాగించుకో. లేదులేండి, నాకు నిత్యజీవం కావాలి, నిత్యజీవంలో నేను ఎలా ఉండాలి? నక్షత్రాల వలె ప్రకాశించాలనుకుంటే నువ్వు చెయ్యి, ప్రయాసపడు. సమయమందును అసమయమందు ప్రార్థన, వాక్య ధ్యానము, ఆత్మల భారము, స్వభావాన్ని జయించటం. ఏ స్వభావాన్ని జయించటం? పాత స్వభావాన్ని జయించటం. అద్భుతమైనటువంటి సంగతులు దేవుడు మనకి ఇచ్చారు. నువ్వు నడుస్తున్నావు, సంతోషం. ఈ నడక ఎప్పుడు దాకా కొనసాగించు. నిన్నెవరో నలుగురు తీసుకెళ్ళి అక్కడ పెట్టే వరకు కొనసాగించు. ఈ నడిచే మార్గంలో ఇంకొక ఉన్నతమైన మెట్టు ఏంటి? అనేకుల్ని దేవుని వైపు తిప్పు. ఆఫ్టర్ దట్ నువ్వు నిత్యజీవంకి వెళ్ళటమే కాదు, అక్కడ నక్షత్రాల వలె ప్రకాశిస్తావు. మన జీవన శైలి మార్చుకుందాం, మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. దేవునితో నడవటంలో నిర్లక్ష్యంగా ఎవ్వరూ ఉండకుండా చూసుకుందాం. దేవుడి వాక్యం ఆయన కృపలో మనందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.